తెలంగాణలో ఉపాధ్యాయుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్. ఫైల్పై సీఎం రేవంత్ సంతకం. త్వరలో షెడ్యూల్ విడుదల. తిరుమలలో చిరుతపులి సంచారం. బాలాజీనగర్ నివాస గృహాల వద్దకు వచ్చిన చిరుత. భయంలో స్థానికులు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో పోలీసుల ఓవర్ యాక్షన్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి అనుమతి నిరాకరణ. ములుగు జిల్లాలో వాటర్ ఫాల్స్ వద్దకెళ్లి తప్పిపోయిన హైదరాబాద్ స్టూడెంట్స్. విద్యార్థుల్ని కాపాడిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు. చిత్తూరు జిల్లా కొత్తూరులో ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణరాజు మృతి. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలని డిమాండ్. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ స్కామ్ గుట్టురట్టు. బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలు చూపి మోసం, ఇద్దరి అరెస్ట్. లేని ఫ్యూచర్ సిటీకి 1660 కోట్లతో రోడ్డు కాంట్రాక్టా. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, రేవంత్ రెడ్డిల భాగోతం బయటపడిందన్న కేటీఆర్. గుంటూరు జిల్లా పొన్నూరు పిఎస్లో విచారణకు హాజరైన అంబటి మురళీకృష్ణ. తాను వీడియో మార్ఫింగ్ చేశానని పచ్చ నేతలు రుజువు చేయగలరా అని సవాల్. మద్యం అక్రమ కేసులో మరో నాటకానికి తెరతీసిన సిట్. సోదాల పేరుతో పలు చోట్ల అధికారుల హడావిడి. మోసపూరిత హామీలతో కూటమి సర్కార్ అధికారం చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేతల విమర్శ. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో పాయం వెంకటేశ్వర్లు పర్యటన. కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. జోగులాంబ గద్వాల జిల్లా కొండేరు ఆరోగ్య ఉప కేంద్రం ఆకస్మిక తనిఖీ. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న కలెక్టర్ సంతోష్. గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలంలో కలెక్టర్ సంతోష్ ఆకస్మిక పర్యటన. గురుకుల విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు. గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో పోలీసుల దాడులు. 300 గ్రాముల గంజాయి స్వాధీనం. 5గురు అరెస్ట్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ్ దివస్. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ. వీర జవాన్లకు ఘన నివాళులు. తమిళనాడు తూత్తుకుడిలో ప్రధాని మోదీ పర్యటన. 4800 కోట్లు విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం. జార్ఖండ్లో వరదల బీభత్సం. నీట మురిగిన వందలాది ఇళ్లు. తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు. చాట్ జీపీటీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ సంచలన వ్యాఖ్యలు. యూజర్లు పంచుకునే సీక్రెట్లు బయటకు చెప్పిస్తుందని వెల్లడి. అత్యాధునిక డ్రోన్లు, సరికొత్త యుద్ధ పరికరాల ప్రదర్శన. కార్గిల్లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా క్రికెట్ కప్ టోర్నీ. 14న యుఏఈ వేదికగా తలపడనున్న పాక్ భారత్.